పెహల్గామ్‌లో చనిపోయిన 26 మంది ఆత్మలైతే శాంతి పడి ఉంటాయి ఈ ఘటన తరువాత. మన ఇండియా రివెంజ్ తీసుకోవడం లేట్ కావచ్చేమో, కానీ రివెంజ్ తీసుకోవడం పక్కా. అది మనము లాస్ట్ 2011లో జరిగిన తాజ్ హోటల్ పైన కూడా దాదాపు 11 రోజుల తర్వాత మన ఇండియా రివెంజ్ తీర్చుకుంది. ఆ తర్వాత పుల్వామా అటాక్‌లో కూడా దాదాపు 12 రోజుల తర్వాత రివెంజ్ తీసుకుంది. ఈవెన్ ఈ పెహల్గామ్ అటాక్ మీద కూడా దాదాపు 15 రోజుల తర్వాత పాకిస్తాన్ పైన ఒక ఘోరమైన రివెంజ్ అయితే తీర్చుకుంది. లిటరల్లీ 15 రోజులు మన ఇండియన్ ఆర్మీ మరియు మన ఇండియన్ గవర్నమెంట్ ఆ పాకిస్తాన్ యొక్క టెర్రరిజం ఏరియాలను పూర్తిగా గమనిస్తూ 15 రోజులు వాళ్ళ కదలికను తెలుసుకొని ప్రాపర్ ప్లాన్గా వేసి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళందరినీ హతమార్చారు. యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే మన ఇండియన్స్ అయితే పాకిస్తాన్లోని 9 ఏరియాలలో ఏదైతే టెర్రరిజం ఎక్కువగా ఉందో ఆర్ వాళ్ళ టెంట్స్ ఉన్నాయో అక్కడైతే మన ఇండియా టార్గెట్ చేసి మరియు 9 మిసైల్స్ని అయితే లాంచ్ చేసింది. పాకిస్తాన్కు చెందిన మెయిన్ 3 టెర్రరిజం గ్రూపులైన లష్కర్ ఈ తోయిబా మరియు జైషీ మహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి పెద్ద టెర్రరిజం ఆర్గనైజేషన్స్ని మన ఇండియా అయితే తీవ్రంగా దెబ్బతీసినట్లయితే తెలుస్తూ ఉంది. యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే మన ఇండియన్ ప్రకారం అయితే లిటరల్లీ పాకిస్తాన్ టెర్రరిస్టులు దాదాపు 70 నుంచి 80 మంది ఆర్ 100 మంది వరకు చనిపోయి ఉంటారని మన ఇండియన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళైతే యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళు లిటరల్లీ కేవలం 8 మంది మాత్రమే చనిపోయారు. అందులో 35 మంది గాయాలుగా ఉన్నారు. అలానే ఇద్దరైతే గల్లంతయ్యారని పాకిస్తాన్ అయితే చెబుతుంది. కానీ పాకిస్తాన్ చెప్పింది ఒరిజినల్ నెంబర్స్ అయితే అసలే కాదు. ఎందుకంటే ఒరిజినల్ నెంబర్స్ని ఆల్మోస్ట్ అయితే పాకిస్తాన్ లీక్ చేయదు. అలానే పాకిస్తాన్ రిలీజ్ చేసిన 8 మంది చనిపోయారు అన్నారు కదా, ఆ 8 మందిలో కూడా దాదాపు 5 మంది సివిలియన్స్ ఉన్నారని పాకిస్తాన్ అయితే ఇండియన్ బ్లేమ్ చేస్తుంది. కానీ మన ఇండియా మాత్రం క్లియర్ కట్గా చెప్పింది, మేము ఎక్కడే కానీ సివిలియన్స్ని దృష్టిలో పెట్టుకొని బాంబులు అయితే వేయలేదు. మేము లిటరల్లీ ఆ టెర్రరిజం పైనే అటాక్ చేయడానికి మేము గురి చూసి మరి వేశామని మన ఇండియన్ అయితే చెబుతుంది. కానీ పాకిస్తాన్ని ఎవరు ఇప్పుడు ఆదుకునే స్టేజ్లో లేరు. అలానే వాళ్ళు చెప్పే అబద్ధాలు వినే స్టేజ్లో కూడా ఏ కంట్రీ కూడా లేదు. లిటరల్లీ ఇప్పటివరకు ఈ ఘటన పైన స్పందించిన కంట్రీలు మొత్తం మన ఇండియా వైపు సపోర్టివ్గా ఉన్నాయి. అలానే పాకిస్తాన్ని హెచ్చరిస్తూ మీరైతే ఇండియాతో వారకు దిగకండి అని కొన్ని సలహాలు కూడా చాలా కంట్రీలు ఇచ్చాయి. లిటరల్లీ ఆపరేషన్ సింధూర్ కోసం అయితే మన నరేంద్ర మోడీ గారు అయితే చాలా వరకు కృషి చేశారు. లిటరల్లీ ఆయన అయితే ఆ చనిపోయిన ఎవరైతే విధోస్ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ ఆపరేషన్ చేసినట్లు అతడు క్లియర్గా ఆయన ఆ లోగోలో కూడా మెన్షన్ చేశారు. మీరు ఆ లోగోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సింధూర్ అనే 2 ఓలలో ఒక ఓలో మాత్రము ప్లేట్లో కుంకుమ పెట్టుకొని అలానే ఇంకో ఓలో మాత్రము కుంకుమ పువ్వుని పెట్టాడు. అంటే కుంకుమ పువ్వు మీన్స్ కుంకుమ పువ్వు వచ్చేసి మన ఇండియాలో కాశ్మీర్లో ఒక్కటే పండుతుంది. అలానే ఒక బౌల్లో కుంకుమ పెట్టారు కదా, అదైతే విడోస్ని ఇండికేట్ చేస్తుంది. దీన్ని అయితే క్లియర్గా వాళ్ళకి అంకితం చేస్తూ ఈ వార్ని మరియు ఈ అటాక్ని అయితే క్లియర్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్స్కి అంకితం చేస్తూ నిర్వహించాడు మన నరేంద్ర మోడీ. ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ అయితే కుక్కతోక వంకర్లా అనే వాళ్ళైతే లిటరల్లీ మళ్ళీ మన ఇండియా పైకి వార్కి రావడానికి చాలా వరకు అయితే కాలు దువ్వుతూ ఉన్నారు. ఈ అటాక్ జరిగిన తర్వాత లిటరల్లీ ఈరోజు మార్నింగ్ 6 o'clock అయితే మన ఇండియన్ సివిలియన్స్ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు 3 చంపేశారంట మన ఇండియన్ సివిలియన్స్ని. అలానే 8 మంది దాకా గాయాల పాలు కూడా అయ్యారు. మన ఇండియన్స్ ఏం తక్కువ వాళ్ళ, మన ఇండియన్స్ కూడా అలానే వాళ్ళకు తిరుగు దెబ్బ చెబుతూ అలానే మన ఇండియా మార్నింగ్ ఈరోజు పొద్దున చంపిన 3 ఇండియన్ సివిలియన్స్ కోసం మన ఇండియా అయితే ఏకంగా 8 మంది పాకిస్తాన్ మిలిటెంట్స్ని హతమార్చింది. అంటే మన ఇండియా అయితే క్లియర్లీ వాళ్ళకు డేంజర్ బెల్స్ని అయితే మోగిస్తూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మన మీద వార్ అనౌన్స్ చేసా కూడా వాళ్ళ దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, మరియు వాళ్ళ దగ్గర అంత మిసైల్స్ కానీ రాకెట్ లాంచర్స్ కానీ ఏవే కానీ లేవు. కానీ వాళ్ళైతే రీసెంట్గా చైనా ఒక మిసైల్ పంపించిందని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. కానీ ఆ ఒక్క మిసైల్తో ఇండియా లాంటి పెద్ద కంట్రీని ఏం చేయగలదు? లిటరల్లీ మన ఇండియా దగ్గర అయితే ఎన్నో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అలానే ఎంతోమంది సోలిడ్స్, అలానే ఒక మంచి అనలిటిక్స్ టీం ఉంది. అందువల్లనే ఈరోజు మనము ఈ మంచి అనలిటిక్స్ టీం వల్లనే మన ఇండియా ఈరోజు చీకట్లో 1:25కు ఆపరేషన్ స్టార్ట్ చేసి లిటరల్లీ వేసిన 9 రాకెట్లు ఆన్ పాయింట్ లాంచ్ చేసిందంటే అంత మంచి అనలిటిక్ టీం ఉంది కాబట్టి మన ఇండియా ఇంత యాక్యురసీగా ఉండింది. కాబట్టి ఇంత యాక్యురసీ పాకిస్తాన్ దగ్గర నాకు తెలిసినంత వరకు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ట్రబుల్ షూటింగ్ కూడా లేదు, ఆ ట్రబుల్ షూటింగ్ టెక్నాలజీ. ఈవెన్ మన ఇండియా వైపు పాకిస్తాన్ అదే ఒక మిసైల్స్ లాంచ్ చేసినట్లయితే డెఫినెట్లీ మన ఇండియాలో ఉన్న
ట్రబుల్ షూటింగ్ టెక్నాలజీ వల్ల ఆ రాకెట్ని తిప్పి కొట్టే సామర్థ్యం మన ఇండియన్స్ దగ్గర ఉంది. ఇక ఈ ఆపరేషన్కి అయితే లిటరల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ మరియు మన ఇండియన్ ఆర్మీకి అయితే సెల్యూట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఎంత యాక్యురేట్గా వర్క్ చేశారంటే అంత యాక్యురేట్గా వర్క్ చేశారు. ఇంత యాక్యురసీ ఉంది కాబట్టి ఒక్క సివిలియన్ కూడా గాయపడకుండా పాకిస్తాన్ వాళ్ళకి ఓన్లీ టెర్రరిజం గ్రూప్స్ పైన అటాక్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే మన ఇండియన్ యాక్యురసీకి. అది కూడా 15 రోజుల నుంచి గమనించి ఒక్కసారిగా రాకెట్ని లాంచ్ చేసి పడేసింది. అది కూడా మన ఇండియా ఎక్కడే కానీ పీఓకేలో కూడా ఎంటర్ కాలేదు, కాశ్మీర్లోని పీఓకేలో కూడా ఎంటర్ కాలేదు. ఓన్లీ మన ఇండియాలోనే ఉంటూ ఆ రాకెట్స్ని లాంచ్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది ప్రాపర్గా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.